ఇది డే 3 ఈరోజు. టుడే I am super late. I'll try to make up on the road. Depends on how good and bad conditions. उतर जा तो का देख कौन सी बाइक है सर? एक KTM खरीदना है सर। KTM क्या रेट की? अरे कहीं नहीं माइलेज क्या है? 20 का दे रही है। गुरु खींच रही है थे CV है। गुड मॉर्निंग सर। ये क्या लगा है? कैमरा है। सब मतलब दूर तक का दिखाई। नहीं मतलब रिकॉर्ड करने के लिए जाते समय। Currently we are heading towards Chitrakoot ఈరోజు. The ride gonna be ఇక్కడ నుంచి చిత్రకూట్కి 92 స్పోర్టింగ్ లైఫ్ ఫ్రమ్ సత్నా నుంచి మనం వెళ్తుంది చిత్రకూట్. వై చిత్రకూట్? అక్కడ నుంచి బుండెల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది భరత్ కప్ దగ్గర. బుండెల్ఖండ్ ఎక్స్ప్రెస్ నుంచి మనం వెళ్తాం ఇతావా నుంచి బరేలీకి మళ్ళీ రూట్ చూసి బరేలీ వెళ్తాం. బరేలీ నుంచి మనం లాస్ట్ డెస్టినేషన్ మనకి లాల్కువాలో మా తమ్ముడు ఉంటున్నాడు అక్కడ. ఈరోజు డిస్టెన్స్ 660 కిలోమీటర్స్ అండ్ ఈరోజు టెరైన్ మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. లెట్స్ ఫైండ్ అవుట్. బల్లి ఫుల్ ట్యాంక్. कैमरा है क्या हाँ जी कैमरा हाँ जी दिख रहा है हाँ रिकॉर्ड चल रहा है हाँ जी चलिए सर निकलता. थैंक यू. టుడేస్ రైడ్ గోనా బి ఛాలెంజింగ్ నాకు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇంత కంటిన్యూస్గా రైడ్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక లాంగ్ రైడ్కి వెళ్తే 600 to 700 కిలోమీటర్ 1000 కిలోమీటర్ ఏదో ఒక స్ట్రెచ్లో లాగిస్తాం. అంటే ఒక రోజులో అది కంప్లీట్ చేస్తాం, అయిపోతుంది. దాట్స్ ఇట్. నెక్స్ట్ డే ఏమైనా కంటిన్యూస్గా రైడ్ లేదు. దిస్ ఈజ్ మై కంటిన్యూషన్ రైడ్. ఫస్ట్ డే 650, 680, 700 కిలోమీటర్స్. సెకండ్ డే 550 kilometers. Third day 660 kilometers. So it's gonna be challenging for me and for my ass too. Godana puntadi bhaiya. Adida matter. Okay, bye. उत्तर प्रदेश में आपका स्वागत. हे उत्तर प्रदेश में आपका स्वागत. अंत से चलिए నేను వెల్కమ్ టు యూపీ గైస్. యూపీ టచ్ చేస్తాం. అందుకున్న ప్రేమని ఆరదు, ఆరిపోయిన ప్రేమని అంటదు. కోయిలా 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 బాబా దీని అమ్మ జీవితం. ఏం ప్యాచ్ వర్క్ అయ్యా. నిన్న కొన్ని బ్యాడ్ రోడ్స్లో కిందన బ్యాస్ ప్లేట్ అదే బెల్లీ బాక్స్ దగ్గర ప్లేట్ ఉంటుంది ఇంజన్ ప్రొటెక్ట్ గాడికి కిందన బెల్లీ పార్ట్స్ ప్రొటెక్ట్ చేయడానికి. మల్టిపుల్ హిట్స్ తెలుసా. బాంధవ్గఢ్ ఆ జంగల్లో ఎంత గట్టిగా తగిలిందంటే 3-4 సార్లు అయిపోయింది. నా బతుకైపోయిన బండికి వదిలేయాలి ఇంకా అని అనుకున్నాను. అంత దారుణంగా అయింది. తాతగారు వెళ్ళండి, మీరు కంగారు పడిపోకండి. అంత దారుణంగా అయింది. అబ్బా 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 మళ్ళీ దిగింది. బా రే పిల్లల్ని తీసుకెళ్తున్నావురా, ఫీట్లు చేస్తున్నావు ఏంద్రా? అర్థమైంది సార్. ఇలాంటి రోడ్లో గంట రావాలి పిల్లలు. కూల్. बाइक का भी टोल होता है क्या ये एक्सप्रेस वे के लिए? इतावा हाँ 265 कैसे. సో నేనైతే అనుకున్నాను కదా సో బుండెల్ ఎక్స్ప్రెస్కి ఛార్జ్ చేస్తున్నాడు 2 వీలర్స్కి అయితే. మన లొకేషన్ బట్టి ఆగ్రా అయితే ఒకటి ఇదొకటి. ఈ టోల్ 265 అంటే 275 అనుకుంటా, 265.
షూర్ థ్యాంక్ యూ. మనకి బిల్ ఏమో అయింది. ये दिखाना पड़ेगा. अच्छा ఇటా వాళ్ళ మళ్ళీ దిగినప్పుడు స్లిప్ చూపించాలంట మనం. 265. वो इटावा में टोल गेट आता है ना, टोल गेट अब के बाद ही नीचे उतरना पड़ेगा. आपने फोटो क्लिक किया वो कब्जा कर लिया. ये वीडियो चल रहा है सर अभी. हाँ हाँ व्लॉग आ रहा है. हाँ व्लॉग के लिए जी जी మంచిది నేను రికార్డ్ చేశాను. సో యా సో ఈ టోల్ ఏదైతే ఎక్స్ప్రెస్ వే ఉంది బుండేల్ ఖాండ్ అనేది, ఈ ఎక్స్ప్రెస్ వే యూజ్ చేయడానికి వీ నీడ్ టు పే 265 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఎన్ని కిలోమీటర్స్? ఇటావా ఇక్కడి నుంచి ఇటావా 300 కిలోమీటర్స్. 300 కిలోమీటర్స్కి వాడు 265 రూపీస్ తీసుకున్నాడు ఎక్స్ప్రెస్. మంచిదే, ఏం చేస్తాం, ఈ విల్ పే, పర్లేదు మనం పే చేస్తాం, కానీ మనకి మంచి రోడ్స్ ఇవ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ థింగ్. కొట్టుకెళ్ళిపోతాం ఎక్స్ప్రెస్ హైవేలో, చాలా టైం సేవ్ అవుతుంది. ఎక్కడికైనా ఏ డెస్టినేషన్ వెళ్ళాలన్నా సరే త్వరగా వెళ్ళవచ్చు. నాకైతే ఇప్పుడు రేంజ్ అయితే 320 కిలోమీటర్స్ ఉంది. మేము వెళ్ళాల్సిన దారేమో 300 ఉంది. మరి మధ్యలో ఏమైనా ఫ్యూల్ ఉంటుందా లేకపోతే ఏంటో, లెట్స్ ఫైండ్ అవుట్ ఈరోజు. కాన్పూర్ ఇటావా 310 కిలోమీటర్ చూపిస్తుంది, 4 అవర్స్ చూపిస్తుంది. లెట్స్ సి. ఇప్పుడు టైం ఏమో 11:21. నేను బ్రేక్ తీసుకోలేదు. బ్రేక్ తీసుకుని బయలుదేరితే అదే ఈ 4 అవర్స్ కదా, 4.5 అవర్స్ అంటే ఇప్పుడు టైం ఏమో 11:30. 1 2 3 4 అయిపోతుంది. 4కి వెళ్తున్నామా లేకపోతే ఇంకొంచెం ముందే వెళ్తున్నామా? లెట్స్ ఫైండ్ అవుట్. మ్యాక్స్ ప్రోటీన్ by Right Bite, much recommended. Excellent protein bar. నేను నా రైడ్లో తింటా. ఆల్రెడీ ఐ వాజ్ హ్యావింగ్ ఇట్. ఇప్పటికీ 120 కిలోమీటర్స్ వచ్చాం పట్నా నుంచి. ఇది బండెల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే. సో ఇది చూస్తున్నారుగా, ఆగ్రా, లక్నో, ఢిల్లీ వరకు ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఫస్ట్ ఎక్కాక పెట్రోల్ బంక్ ఉండదేమో అనుకున్నాను. రీఫ్యూల్ ఉంది, ఒక 200-300 ఉంది. కానీ ఒక 120లో క్రూజ్ చేస్తే ఆ స్పీడ్లో పెట్రోల్ అయిపోద్ది. సో అడిగితే మళ్ళీ ఇక్కడ 31.8 అని డెసిమల్ పాయింట్స్ చూపిస్తుంది కదా, చూపిస్తుంది కదా అది. అలాగా 70 నెంబర్కి వెళ్తే అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందని అన్నారు. అక్కడ వరకు వచ్చేస్తారు పెట్రోల్. 220 ఉంది ఇప్పుడు రేంజ్ చూపిస్తుంది. ఐ జస్ట్ హ్యావ్ ఎ క్విక్ బ్రేక్. ఐ జస్ట్ రిలాక్స్ ఎ బిట్. బ్యాడ్ స్ట్రెచ్ 120 కిలోమీటర్స్ మొత్తం బ్యాడ్ స్ట్రెచ్. ఓకే చలో. ఐ వాజ్ డూయింగ్ హై స్పీడ్. బైక్ 155 వెళ్ళింది. 145 వరకు ఏం ఇష్యూ లేదు, ఏం ఓవల్ లేదు. 145 తర్వాత వాబుల్స్ అన్నది ఉంది. ప్రాపర్ ఏరోడైనమిక్స్తో మీరు బెండ్ అయితే 155 వరకు వెళ్ళింది. అంత తర్వాత వెళ్ళట్లేదు. లగేజ్ కూడా ఉంది కదా. అండ్ అంతకన్నా మంచిది ఏంటంటే 155 టచ్ అయింది. తర్వాత నేను స్లో అయిపోయాను. స్లో అయిన తర్వాత అది ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది అన్నమాట. ఇన్స్టా 360 దాని ఛార్జింగ్ తీసి బ్యాగ్లో పెట్టేద్దాం, మొబైల్ ఛార్జింగ్ పెడదాం అనుకొని న్యూట్రల్లో పెట్టేసి స్లో అయ్యాను. స్లో అయ్యి వస్తున్నప్పుడు 20-30 స్పీడ్లో ఉంటాను. ఓన్లీ న్యూట్రల్లో పెట్టేసి సింగిల్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పట్టుకున్నాను. అలాగ వస్తుంటే ఒక జక్కల్ నక్క అవతల రోడ్ నుంచి యువతల రోడ్డుకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇంత లావుగా ఉంది. అదే హై స్పీడ్లో ఉన్నప్పుడు నేను కానీ గుద్దుంటే, ఏదైనా కార్ అయినా గుద్దుంటే. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అండ్ సడన్గా ఇంతసేపు నేను హై స్పీడ్ చేశాను. అవుట్ ఆఫ్ నోవేర్ నేను అప్పుడే ఎందుకు ఫిక్స్ అయ్యాను ఇది చేద్దామని.
God's plan. Crazy man, crazy experience. Literally, she or he run for the life. అటు నుంచి ఇలా కింద నుంచి పరిగెట్టింది. ఐ వాజ్ వెరీ స్లో, అసలు న్యూట్రల్లో ఉంది బండి. క్రేజీ. మా తమ్ముడి దగ్గరికి అయితే 8 hours చూపిస్తుంది. ఇప్పటి నుంచి 8 hours అంటే 1 2 3 4 4 5 6 7 8 9 అని చూపిస్తుంది. నేను వెళ్ళేసరికి మోస్ట్లీ 10 అయిపోతాయి. ఈ పేస్లో వెళ్తే వెళ్ళాను గుడ్. చూద్దాం ఏంటి సీన్. రోడ్ అయితే ఇచ్చి పడేసింది, కానీ ఒకటే ఇబ్బంది. కార్ అంటే మీరు యానిమల్ సడన్గా వచ్చేసినా మీరు హై స్పీడ్లో ఉన్నా గుద్దితే కొంచెం రిస్క్. 2-wheeler హై స్పీడ్లో ఉండి ఏమైనా యానిమల్ క్రాస్ అయిందనుకోండి మీరు పోతారు ఇంకా డైరెక్ట్గా. సో బీ సేఫ్, చూస్తూ కాన్షియస్గా ఉండి డ్రైవ్ చేయండి. अब हॉर्न बजा रहे हो, पहले बुला रहा था तब आए नहीं, अब रुके रहो वहीं पे। 2 मिनट रुकने के लिए। पहले बोला था कि आप निकल जाइए, लेकिन वो गए नहीं। थैंक यू. फुल टैंक. ये 390 की है. 390 से धीरे मारना, ऊपर आ जाएगा. हाँ जी. नहीं फ्री फुल मतलब आधा है और आधा आगे मिलेगा नहीं. क्या आप 100 का किए क्या? उसको फिर से 0 कर दो. हाँ 0 कर दो. 100 का 102 हो गया क्या जी? 100 के 102 कैसे हो गया? हाँ तो कुछ गिरा तो नहीं ना, दब गिरने से ऐसा हो जाता है. ऐसे भी होता है. धीरे बाहर निकल जाएगा. 89 प्लस 589 590 ठीक है. 590 స్కేమ్ అమ్మా. బంక్ సో నొక్కకుండానే పెట్రోల్ వస్తుంది దాంట్లో. నీళ్ళు వేసినట్టు వేసేస్తున్నాడు పెట్రోల్. లవడగాళ్ళు అందరూ ఎక్కడే తగలాడతారు. ఈ ఇరుపేరు సోరాకి ఎలా ఫ్యూల్ ట్యాంక్. ఓకే వెళ్ళడం మానేసి అలా చూస్తూ ఉండిపోయింది అది. తెచ్చాలి. సో ఇలాంటి బంకులు ఇలాంటి స్కామ్లు అవుతుంటాయి. మీకు ఎప్పుడైనా సరే ఓహో నేను ఫుల్ ట్యాంక్ అన్నాక కూడా వినకుండా ఓహో అని అన్నారనుకో, ఎవరైనా సరే మైక్ చెక్ అన్నారనుకో, మీరు ఏం చేస్తారంటే వాడు కొట్టిన పెట్రోల్ తర్వాత 0 చేసేయమని చెప్పండి. అప్పుడు మీకు ఉన్న ఫిగర్ తెలుస్తుంది. లేకపోతే 100 500 కొట్టేసి 500 అని అంటాడు. ఇలాంటి సొల్లు స్కామ్ బోర్డు చూసాము మేము. అందుకే యూ డోంట్ డూ ద సేమ్ థింగ్, లేకపోతే మీకే 100 బొక్క అవుతుంది అనుకున్నాడు.
ఏపీ చేసేద్దామని. నేను వచ్చింది ఏపీ నుంచి రా, నన్ను ఎలా ఏపీ చేస్తారు నువ్వు? అక్కడ మాకు చేసిన అమ్మాయిలు బోల్డ్ ఏపీలు చాలు, ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు సెపరేట్గా. లేకుంటే కొంచెం కొట్టుకెళ్ళిపోవచ్చు కానీ రోడ్లో. అయినా మంచేంద్ర అయ్యా, డిడిఎల్జీ ఫీలింగ్. టింగ్ 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 అని మ్యూజిక్ వేయాలి. రైట్ సైడ్ లేదు, ఏ ఫ్లవర్స్ కూడా తెలియదు. బా 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 బా. లెఫ్ట్ సైడ్లో సూర్యమామతో పాటు వ్యూ, మంచి మంచి వ్యూ. ఏ చండీగఢ్ సైడ్ లాగా ఆల్మోస్ట్. ఇంకొంచెం పైకి వెళ్తే మరి ఇప్పుడు ప్రజెంట్ వింటర్ కదా, ఇలానే ఉంటుంది మరి ఈ ఊర్లో. టెంపరేచర్ కూడా దారుణంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే అదిరిపోయింది. నా వెనక నుంచి అటు సైడ్ వ్యూ అయితే క్రేజీ ఉంది. నేను చూద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు. ఇప్పుడు ఖాళీ ఉంది రోడ్. బా 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 బా. ఓకే, నాకు కొంచెం ఇటు సైడ్ పట్టుకుంది ఆల్రెడీ. రైట్ సైడ్ కొంచెం నరం జిమ్ము అంటుంది. టూత్ పేస్ట్లో ఉప్పు లేదు అనుకుంటాం. అందుకే జోక్ ఐ నో, లేమ్ జోక్స్, బట్ నాకు అదే వచ్చు. యాజ్ ఎక్స్పెక్టెడ్ అందుకే ముందే హార్న్ పట్టుకుని ఉండిపోయాను. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐ వోంట్ సీ ఓన్లీ నా రోడ్, నేను కంప్లీట్గా ఈ ఎండ్ కూడా అవతల రోడ్లో కూడా మొత్తం చూస్తాను ఏదైనా మూమెంట్ ఉందా అని, కంప్లీట్లీ A to Z అన్నట్టు. సో నేను చూశాను, నేను మీతో మాట్లాడుతుంటే కూడా నేను అది చూశాను. కుక్కలు అరుచుకుంటున్నాయి, గొడవ పడితే డెఫినెట్లీ వచ్చేస్తారని. అందుకే ముందు నుంచి మీరు గమనిస్తే హార్న్ పట్టుకుని అలా ఉండిపోయాను. బికాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు అదే చేస్తారని. అందుకే ఒక స్టెప్ అహెడ్లో ఉన్నాను, ఆలోచించాను. వాళ్ళు వచ్చేస్తారు డెఫినెట్లీ, వస్తే బ్రేక్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అందుకే హార్న్ పట్టుకుని ఉండిపోయాను. వాళ్ళు వచ్చారు, బ్రేక్ వేసాను. దట్స్ ద థింగ్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్. అబ్జర్వ్ చేయండి, చూడండి ఎనీ మూమెంట్స్ కుక్కలు ఉన్నాయా ఏమున్నాయో చూడండి. విత్ ఎక్స్పీరియన్స్ మీకు తెలిసిపోద్ది. అంటే విత్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకసారి రాలిపోతే మొత్తం చూస్తారు. అందుకే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, రాలిపోయాను కాబట్టి చెప్తున్నాను. అమ్మ ఏముంది ప్లేసు, ఏముంది, ఏమీ లేదు. మంచి గొప్పతనం అంతే. గ్రీనరీ, చుట్టుపక్కల ఫీల్డ్స్, ఇటేమో డిడిఎల్జీ ఫీల్డ్స్, అటేమో బాత్రూమ్కి వెళ్ళే ఫీల్డ్స్, అంతే. పచ్చటి పొలాలు, గిలాలు, ఇలాగే. బాబు పిల్లలు నమస్కారం, మీరు రోడ్డు మీద సడన్గా రాకండి. చెప్పాను రా, ఇప్పటికే చెప్తా. ఆవిడ రెడీగా ఉంది. నీ అమ్మ ఏం కనిపిస్తావట్లేదురా అయ్యా, ఇల్లులే మాయమైపోతున్నాయి రా అక్కడ. ఓర్ని, ఒరే సుభాషు, ఓడి అమ్మ వెళ్ళనట్టే, నైట్ 12 ఇలాగైతే. బాబా రైట్ సైడ్ ఏం వ్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ ఓడి అమ్మ క్రేజీ వ్యూ. బాగుంది, ఇట్స్ నైస్, వెరీ బ్యూటిఫుల్. చలి కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది కానీ ఏం చేయలేం. బా క్రేజీ అమ్మ. ఇక్కడ టెంపరేచర్ చూడాలిరా, ఇక్కడ చూడాలి టెంపరేచర్ అసలు ఎంత ఉందని. బ్లాక్ సీ టెంపరేచర్ చూద్దాం సరదాగానే నెత్తి పగల. ఓకే బాబు 19, చలిలో చచ్చిపోతున్నాను. పల్లెటూరులో వెళ్ళి సావాలి. 240 kilometers గోన బి వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ టుడే. ఏం లేదు, నేను ఓన్లీ రైడింగ్ జాకెట్ వేసుకున్నా, లోపల బేస్ లేయర్ ఉంది. అది కూడా అది బ్రీతబుల్ క్లాత్స్, అవి స్వెట్ ఫ్రీ క్లాత్స్ అవి. నేను అది వేసుకొని వచ్చాను ఈ 400 రూపాయలది గ్లవ్స్తో. బాబు ఛాలెంజింగ్ అమ్మ, మొగడ్లా ఉంది ఇప్పుడు. ఓకే ఫైన్, లెట్ మీ టెస్ట్ మై ఎండ్యూరెన్స్. ఆల్రెడీ టెస్ట్ అవుతూనే ఉంది 3 రోజుల నుంచి. అసలు కంటిన్యూస్ డ్రైవ్ చేయడం అనేది ఒక ఎండ్యూరెన్స్, దానికి తోడు అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్లీ ఆడియన్స్. ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాను, నాకు తెలుస్తుంది. ఇక్కడ ప్యాక్ అయిపోతున్నాయి. బాయ్స్కి తెలుసు ఎలా ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్ ట్రూ స్పిరిట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఏదో ఇచ్చాను కానీ రే, ఇంత చలిలో దే ఆర్ డూయింగ్ ఆల్ ద వర్కౌట్స్. ఓడి అమ్మ,
there are true spirit of sportism, sportsmanship, స్పోర్ట్స్ కి ఉన్న వర్డ్స్ రావట్లేదు రా చెల్లి వల్ల. స్పోర్ట్స్ మ్యాన్ కి ఉన్న ఒక మీ మామ ఏందది వర్డ్ స్పోర్ట్స్ మ్యాన్ కి ఉన్న దా ఏంటది స్పోర్ట్స్ మ్యాన్ కి ఉన్న డెడికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ అప్డేట్స్ కూడా ఇంకా దారిలో ఏమైనా వీడియో కనిపిస్తే ఇస్తాను. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేం ఉండదు, చీకటి పడిపోద్ది, ఇంకా ఫోగప్ అయిపోద్ది, నేను ఎంజీ అవ్వాలి అంతే తప్పిస్తే ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బ్రిడ్జ్ చూడండి, ఇక్కడ ఒక స్నాప్ పెడదాం, ఇక్కడ ఒక వీడియో తీద్దాం. ఎందుకు తీద్దాం అంటే ఏమి చెప్పను, జనాలకి పెట్టాలి, క్లిప్స్ పెట్టాలి, అందరికీ పెట్టాలి. ఇదే రావట్లేదు. వచ్చాడు ఓకే బాబు రారా కెమెరా. ఈ రోడ్ బాగుంది, విజిబిలిటీ నాకు ఒక అటు నుంచి లైట్ వేస్తేనే కనిపిస్తుంది, లేకపోతే మనుషులు అయితే కనిపించదు. యాజ్ యూ కెన్ సీ ముందర నేను ఇంత లైట్ వేస్తే కానీ వాళ్ళు కనబడాలి, లేకపోతే విజిబిలిటీ అసలు లేదు. ఒక 1/2 కిలోమీటర్ కన్నా ఇంకా తక్కువ ఉంది విజిబిలిటీ. हाँ भैया, हाँ जी मैं लाल कुआं जा रहा हूँ. नहीं हाँ बरेली. हाँ मैं विशाखापट्टनम. हाँ जी हाँ जी अभी स्टार्ट किया हूँ बनाना. हाँ जी ये जो लिखा है ना, नाम लिखा है ना पीछे डब्बा. हाँ जी लाइव तो तुम ये घूम के दिखाना भी लौड़े लग रहे हैं जितना ही है, ये गांड में दर्द. ठीक है मैं निकलता हूँ भैया. थैंक यू बाय. Everybody in the world blind. Please Lord give me a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so big. డిన్నర్కి ఆపాను. ఆల్మోస్ట్ ఇంకా 150 కిలోమీటర్ ఉంది. దాని తీరిపోతుంది. మామూలు ఎక్స్ట్రీమ్గా లేదు కండిషన్స్. హలో, ఇంకా 76 కిలోమీటర్ ఉంది లాల్ కుआं తమ్ముడి దగ్గర చేరుకోవడానికి. కానీ లైఫ్ టైం మెమరీ ఇది. ఈరోజు నిన్న ఈ ఫస్ట్ 3 days అయితే ఏదైతే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తానో అది లైఫ్ లాంగ్ మెమరీ నాకు ఉండిపోద్ది. Hello everyone, new day, new topic, same city life. Welcome back guys, good morning. Reporting live from లాల్ కుआं. సో మొత్తానికి నేను నైట్ 11కి రీచ్ అయ్యాం. ఇట్ వాజ్ హెల్ ఆఫ్ ఎ ఛాలెంజింగ్ రైడ్. ఎంత ఫాగప్ అయి ఉంది, ఎంత చల్లగా ఉందంటే నేను రైడింగ్ జాకెట్ లోపల బేస్లేర్ తప్పిస్తే ఇంకా వింటర్ లైనర్ ఏం వేసుకోలేదు, థర్మల్ ఏం వేసుకోలేదు. ఆ చలిలో 300 kilometers రైడ్ చేసి వచ్చాను. చెప్పాను కదా ఛాలెంజింగ్గా ఉంటుందని. సో ఇదే నా తమ్ముడు మనీష్. హలో. సో ఇక్కడే వచ్చాను, వాడ స్టేలో ఉన్నాను ఇక్కడ. హీఈస్ వర్కింగ్ ఎట్ సెంచరీ పల్ప్ ఇండస్ట్రీ. చలో సే బాయ్.